హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో కిచెన్ కింగ్ మసాలాని తయారు చేస్తున్నానండి. ఈ కిచెన్ కింగ్ మసాలాని చాలా వరకు మసాలా కర్రీస్లో, రెస్టారెంట్స్లో వాడతారు. ఇది పూర్తిగా సిటీస్, టౌన్స్లో, సూపర్ మార్కెట్స్లోనే లభిస్తుంది. ఇది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, అరముక్క జాజికాయ. వీటినన్నిటిని సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శొంఠి, 2 వెల్లుల్లి రెబ్బలు, చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ తెల్ల ఆవాలు, కొద్దిగా జాపత్రి, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు వేయించుకునే పద్ధతి బట్టే ఈ మసాలా ఫ్లేవర్స్ అనేది ఆధారపడి ఉంటుందండి. అందుకే సన్నటి సెగ మీద వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుని భద్రపరచుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ కిచెన్ కింగ్ మసాలాని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.